హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం CPGET 2020 కౌన్సిలింగ్ ద్వారా సీట్ ఎలక్ట్ అయిన వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి దాని పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్ పై క్లిక్ చేసినట్లయితే CPGET 2020కి సంబంధించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, CPGET హోమ్ పేజ్లో ఇక్కడ చూసినట్లయితే లాగిన్ ఫర్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ని, ర్యాంక్ని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ చూసినట్లయితే మీకు ఏ కాలేజ్లో ఏ కోర్సులో సీట్ అలాట్ అయిందో మెన్షన్ చేసి ఉంచుతారు. సో ఫ్రెండ్స్, ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో పేమెంట్ని ఎలా చేయాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడటం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.